క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ కామన్ సెన్స్ ఏం చెప్పుద్దంటే, మనం తీసుకునే అప్పులు, క్రెడిట్ కార్డ్ అప్పులే కానియండి, ఎటువంటి ఈఎంఐలైనా సరే, అది పర్సనల్ లోన్ ఇయ్యండి, కార్ లోన్ అవ్వండి, ఎటువంటి లోన్ అయినా సరే అయినంత వరకు టయానికి కట్టాలి. మనకేదైతే సపోజ్ ఎవ్రీ మంత్ 5థ్‌కి వస్తుందనుకో, 5థ్‌కి మొత్తం కట్టేయడం ఉత్తమం. ఈవెన్ 1, 2 పేమెంట్లు మిస్ అయినా అది మన క్రెడిట్ స్కోర్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని క్రెడిట్ కార్డ్ పేమెంట్సే కానియండి, లోన్ పేమెంట్స్‌నే కానీ సీరియస్‌గా తీసుకొని ఆ టయానికి బ్యాంక్‌లో మన దగ్గర డబ్బులు ఉండేట్టు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి పేమెంట్ పోయినా కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అవి కంపల్సరీ వాటికి రిపోర్ట్ వస్తుంది. దానికి తగ్గట్టే నువ్వు ఇప్పుడు ఈ ఒక్కసారి మిస్ అయితే ఏంటి అని అనుకుంటాం. ఏంటంటే ఇట్ గివ్స్ ఎ ప్రాబబిలిటీ అనమాట. నువ్వు నెక్స్ట్ టైము కొత్త లోన్‌కెళ్ళినప్పుడు కొత్త లోన్ లెండర్ ఎవరైతే ఉన్నారో, అప్పిచ్చేవాడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎన్ని సార్లు నీ పేమెంట్ మిస్ చేశావు అనేది కూడా తెలిసిపోతుంది నీ క్రెడిట్ హిస్టరీతో, ఈ స్కోర్ వల్ల. సో హిస్టరీ ఉంటుంది. సో వాడిచ్చేప్పుడు వాడికి కూడా నీ పైన రిస్కా, నువ్వు టయానికి పేమెంట్ చేస్తావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సంవత్సరాలు నీ డేటా అట్లాగే ఉండిపోతుంది. సో ఈ మరక అనేది సపోజ్ 1, 2 సార్లు మనం మిస్ అయ్యామనే నెగెటివ్ అనేది చాలా రోజులు మనతో పాటు ఉండిపోతుంది.